ఇదిలా ఉండగా స్థానిక కార్పొరేటర్ ముమ్మన దేవుడు అలకబున్నారు. తన వార్డులో జరుగుతున్న అభివృద్ధి శంకుస్థాపనల సమాచారం తనకు ఆలస్యంగా తెలియపరచడమే కాకుండా శిలాఫలకాలపై తన పేరుని కూడా ముద్రించలేదంటూ బుసలు కొట్టారు. ఎంత కాదన్నా తాను ఒక ప్రజా ప్రతినిధినేనని, తనకు ఓట్లేసి గెలిపించుకున్న ప్రజలకు తాను ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత తనపై ఉందని మీడియా ముందు తన అలకకు కారణాన్ని తెలియపరిచారు. అంతాను ఈ రోజు అతను ప్రోటోకాల్ కావాలా? ఎవరు చెప్పారండి ప్రోటోకాల్? కన్వెన్షన్ సెంటర్ విఎంఆర్డే చైర్మన్ గారు, స్థానిక శాసనసభ్యులు పంచకల రమేష్ బాబు గారు, కమిషనర్ గారు అయినటువంటి విశ్వనాథ్ గారు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. మరి ఏదైతే కన్వెన్షన్ సెంటరు నేను 95వ వార్డు కార్పొరేటర్కి ఎన్నికైన తర్వాత ఈ ప్రాంత పరిధిలో ఒక కన్వెన్షన్ సెంటర్ ఉండాలనేటువంటి ఆలోచనతోటి దీన్ని మంజూరు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఒక 2 నెలల కిందట జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు రవీంద్ర గారు, మాజీ శాసనసభ్యులు బాబ్జీ గారు ఇక్కడ పైలట్కి వచ్చిన తర్వాత ఆగస్టులో ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. దాని మీద విఎంఆర్డే అధికారులు, ప్రత్యేకంగా కమిషనర్ విశ్వనాథ్ గారు కూడా ప్రత్యేక ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ప్రాంతానికే కాకుండా ఈ జోన్ పరిధిగా ఆనిముత్యం లాంటి ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలతో ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి దురదృష్టం ఏమిటంటే విఎంఆర్డే అధికారులని ప్రోటోకాల్ ప్రకారము స్థానిక కార్పొరేటర్ అయినటువంటి మమ్మన దేవుడు ప్రోటోకాల్ ప్రకారం స్టోన్ మీద ఉండాలి. మరి అధికారులు నిర్లక్ష్యం వల్ల ఆ నేము వేయలేదు. అది శ్రేయస్కరం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధిని గౌరవించవలసిన బాధ్యత అధికారులపైన ఉన్నది. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఇవాళ గతంలో నేను విఎంఆర్డే డైరెక్టర్గా కూడా చేశాను. అంత అనుభవం ఉంది, ప్రోటోకాల్ ఉంది దీనికి. ఆ ప్రోటోకాల్ పాటించకుండా ఇవాళ చేయడం అనేది సమంజసం కాదని చెప్పి కూటమిలో బీజేపీ కార్పొరేటర్గా ఉన్నప్పటికీ కూడా అంత నిర్లక్ష్యం చేయడం అధికారులు సమంజసం కాదని చెప్పి ఈ సందర్భంగా అధికారులకి తెలియజేస్తున్నాను.